కూకట్పల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం తలసేమియా బాధితులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి పేదవారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు చిరస్థాయిగా నిలిచాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్ దూరమై 16 సంవత్సరాలు గడిచింది, కానీ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని బండి రమేష్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి పురస్కరించుకొని ఈ రోజు హైదరాబాద్ కుకుట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న టెంపుల్ బస్ స్టాండ్ లో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర భారీ జనసందోహం మధ్య 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కుకుట్పల్లి వైఎస్ఆర్ అభిమానులు. సో ఈ కార్యక్రమంలో దాదాపుగా 7-8 వేల మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దానితో పాటు రక్తదాన శిబిరం తలసేమియా వారి కోసం జరిగింది. సో గత 16 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం తగ్గకుండా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. రాజశేఖర రెడ్డి మరవలేని మనిషి, ఎవరూ మర్చిపోరు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఏదైతే ఆరోగ్యశ్రీ పేదవారికి గుండె చప్పుడు ఉందో, దానితో పాటు ఫీజు రియంబర్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు. సో అలాగే ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అంతర్జాతీయ విమానాశ్రయం అయితేనేమి, అసలు అభివృద్ధి అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి అంత గొప్పగా పరిపాలించిన ఆయన నాయకత్వం అనతి కాలంలో 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించిన 100 సంవత్సరాల ఖ్యాతి గడించినాడు. మా అందరి తరఫున పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్. Happy birthday to you. Right.